కష్టం చేసి చాలా నిజాయితీ నిరూపించుకోవాల్సి వస్తుంది. మనం ఒక ఆఫీస్లో నేను ఒక అధ్యక్ష రావడానికి, తహసీల్దార్ల సంఘాన్ని అధ్యక్షుని కావడానికి ఎన్నెన్ని అవంతరాలు ఉంటాయి, ఎన్నెన్ని అవమానాలు ఉంటాయి, ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఎంత హ్యూమిలియేషన్ ఉంటుంది అనేది ప్రాక్టికల్గా ఒక చిన్న పదవి గురించి చేయడానికి ఆ కష్టాలు పడుతున్నప్పుడు, బీహార్ లాంటి అత్యంత వెనుకబడిన రాష్ట్రంలో కులం అనేది ఒక పునాదిగా, కులం అనేది అడుగడుగున హింసకు గురవుతున్నటువంటి ప్రాంతంలో ఎంత స్ట్రగుల్ చేస్తే ఆ స్థాయికి వచ్చి ఉంటాడు అనేది మనము గమనించాలి. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టే మున్నూరు కాపులైనా, యాదవులైనా, పద్మశాలీలైనా, ముదిరాజులైనా ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ మీరు ఏమీ సాధించలేకపోతున్నారు. అది మీ వైఫల్యమా, మన వైఫల్యమా, బీసీల వైఫల్యమా అనే దాని మీద ఒక స్పష్టమైన మనం ఆలోచన చేయాల్సినది. ఒక మొండి వైఖరి తీసుకోవాలి. అతి చిన్న పని అయినా కూడా పూర్తి నిమగ్నమయ్యి వాళ్ళకి ఎదురీది మాట్లాడాలి. వాళ్ళు ఏది మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేటట్టుగా, ఏ సపోర్ట్ లేకుండా, ఏ డబ్బు లేకుండా, ఆయన దగ్గర ఏ మాత్రం డబ్బు లేదు. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఆయన డబ్బు లేకుంటే అయ్యో వాడి బట్టలు చిరిగిపోయినాయి. ఎవరు చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ చదివినప్పుడు చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు అంటారు, వాడి బట్టలు లేనట్టున్నారు, అది అందరూ డబ్బులు వేయండి తీసుకుంటాడు. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఆయన చెప్పారు. మాది ఖచ్చితంగా వినవలసిన అవసరం ఉంటుంది. ఆ పట్టుదల, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ అనేది కనుక ఉంటే ఎవరేం ఆపడండి. మనం సిన్సియర్ కనుక కృషి చేయాలి. ఆ పని పట్ల నింబతత్వం ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని ఏం ఆపరు. టోటల్ గా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఎన్నో 70 వరకు ఇచ్చిన మెడల్స్లలో ఎంబీసీ కులానికి చెందినటువంటి ఏకైక వ్యక్తి అంటే కర్పూరి ఠాకూర్. అంటే ఎంతటి సీరియస్నెస్ ఉంటే ఆ దుర్మార్గం మధ్యన, అవమానాల మధ్యన ఆ స్థాయికి ఒకసారి డిప్యూటీ సీఎం, ఒకసారి సీఎం మొదలు డిసెంబర్ అంటే ఫస్ట్ 6 నెలలు చేస్తాడు, తర్వాత 2 years మాత్రమే చేస్తాడు. ఈ పీరియడ్ లో ఈ రోజు వరకు కూడా అమల్లో ఉన్నది ఏంటంటే రిజర్వేషన్ ఎంబీసీ ఫార్ములా దట్ కమ్స్ అండర్ ది కర్పూరి ఫార్ములా. కర్పూరి ఠాకూర్ ఫార్ములాగానే 2 రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ మాట ఎవరు చెప్పలేదు. కర్పూరి ఎట్లా చేద్దామంటే ఎంబీసీ ఫార్ములా ఓబీసీల మధ్యన ఉన్నటువంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 5 కులాలు ఎట్లయితే ఇది చేసినాయో, వితిన్ ద కులంలో కూడా యాదవ కులస్తులు ఆయనతో కలిసి ఉన్నట్టుగానే ఉండి ఆయన చేసినట్టు కుట్రలు ఆయన దిగిపోవడానికి రెండోసారి కారణమైంది. అంటే ఇంటి శత్రువు, బయట శత్రువు, ఎంతమంది శత్రువుల్లో కూడా ఆ స్థాయికి వెళ్ళిపోగలిగండి ఆయన. ఆ ఇన్స్పిరేషన్ ఇప్పటి నుంచి అయినా కూడా, ఇప్పుడు కుమ్మరి కులంలో మొల్లా అనే మహా కవి 600 సంవత్సరాల క్రితమే అద్భుతమైన గ్రంథాలు రాయగలిగింది ఆమె. ఆరుట్లు అంటారు, ఆతుకూరు అంటారు, రకరకాల శబ్దాలతోని కడప జిల్లా వాసి ఆమె. పోతనకు దగ్గర ఉన్నటువంటి పోయమ్స్ రాయగలిగింది. మనం ఇంతవరకు బయట చెప్పుకుంటలేము. ఆమె గురించి ఏమైనా చేయాలంటే కేవలం కుమ్మరి కులస్తులు అక్కడికి వెళ్ళి అది ట్యాంక్ బండ్కి వెళ్ళి చేయాలి. సర్వాయి పాపని వెళ్ళండి కేవలం గౌడ్లే వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. యాదవ కులాల్లోనే చాలా మంది మహనీయులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళాలంటే కేవలం యాదవ కులస్తులే వెళ్ళాలి. ఏంటి మనలో మనకుండే డిస్క్రిమినేషన్ నుంచి, మనలో మనకుండే ఈ ప్రేమ లేని తత్వం, ఒక బీసీ తత్వం కనుక క్రియేట్ అయినట్టయితే అది ఎవడు ఆపడు ఇంకా మనల్ని. ఇప్పటికే వాళ్ళ కొంచెం అనుమానం చూడండి. నిన్ననే ఒక సెక్రటేరియట్ లో ఒక ప్రముఖుల దగ్గరికి పోయినా వీళ్ళు బాగా రెచ్చిపోతున్నారన్నా అని నన్ను కూడా రెడ్డి అనుకున్నారో ఏమనుకున్నారో, ఇక అటుపక్క రెడ్డి ఇటుపక్క రెడ్డి మధ్యలో నేను కూర్చున్నా, ఒక బుక్ ఇద్దామని వెళ్ళాను. ఆ ఫ్రెండ్ సెక్రటరీలో వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యలో బాగా రెచ్చిపోతున్నారు అన్న బీసీలు. మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనలో యూనిటీ కనుక లేకపోతే కష్టమవుతుంది. రెడ్డి దర్బారుకు రేపు అందరూ వస్తున్నారా, రెడ్డి జాగృతి సమితి మొన్న మేము అటెండ్ అయినాం అనేది వాళ్ళు చర్చ జరుగుతుంది. సూర్యరావు సార్ ఇంకొక నిమిషం అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. అయితే ఈ కమ్మ వాళ్ళు ఉన్నటువంటి ఎంతటి నెట్వర్క్ అంటే, ఒకరి మొట్టికాయేస్తే మొత్తం కమ్మ యూనిట్ అంతా కదులుతుందండి. ఒక యాదవ సోదరుని మన అంటే మనం అందరం కదలగలిగే స్టేజ్ రావాలని నేను కోరుకుంటున్నా. ఒక రజక సోదరుడు ఏమన్నా అంటే మిగతా బీసీలు అందరు వెళ్ళి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఖండిస్తే సరిపోతుంది. మీరు ఇట్లా చేస్తే మేమందరం ఏకమై నీ పని పడతామరా నాయన అని చెప్పి కొంచెం బెదిరింపు లేకనన్నా ఏదో ఒకటి చేస్తే మంచిగా ఉంటుంది. ఓ కమ్మ నాయన కొడితే కమ్మరు కేవలం విశ్వబ్రాహ్మణులు, ఆ విశ్వబ్రాహ్మణులు కూడా 5 ఉంటారు. 5 రోడ్లకి ఒడ్లాయన కొడితే ఒడ్లైనా స్పందిస్తాడు, హౌస్ లైన్ కొడితే హౌస్ లైనా స్పందిస్తాడు. అరే ఎట్లా ఇది? మరి మనం ఎంతకాలం ఉందాం ఇట్లా? అంటే మనలో ఉన్న చైతన్యం లేకపోవడము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. బీసీ టైమ్స్ నాకు ఊర్సా సార్ పరిచయం చేసిండు, కొన్ని బుక్స్ ఇచ్చిండు నాకు. ఇవి చదవబోయా అంటే నేను అప్పుడు సర్వీస్ లో ఉన్నా, నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా
దాని తర్వాత కూడా రిటైర్ అయినాకనే కొన్ని వ్యాసాలు రాయడం అవన్నీ చేస్తా ఉన్నా. నేను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతా ఉన్నాం. ఈ మధ్యలో ఎక్కువ వింటున్నది సూర్యారావు గురించి. ఆయన శ్రమ మరవలేనిది. ఆయన నిష్కల్మషంగా అందరినీ కలుపుకోయే దారులు వెతుకుతున్నారు. మళ్ళీ ఇందులో ముక్కలు ఆయన కుమ్మరాయన ఎందుకు మనం ఎందుకు రాయలే కావాలి, కమ్మరాయన ఎందుకు మనం ఎందుకు రాయలే కావాలి, మంగళాయనకు అవార్డు వస్తే మనం ఎందుకు స్పందించాలి, కర్పూరి ఠాకూర్కి వస్తే మంగళూరులో ఎంజాయ్ చేస్తారు కదా మనకెందుకు అనే ఈ అంతరాల ఆలోచనలు మానుకొని అందరం యునైట్ గా మనకు ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా ఎవరు చెప్పాల్సిన పర్లేదు, అది మనం తన్నుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు చాలా చాలా సందర్భాలలో చాలా విషయాలు చెప్పుకున్నాం. ఆ లిస్ట్ మీరు మళ్ళొక్కసారి మీరు నెట్లో కొట్టండి, ఎవరెవరికి వచ్చినాయి అవార్డ్స్, అంత బ్రాహ్మణులకే వచ్చినాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్తే ఒక్కటే సెకండ్ సార్. ఆయన భార్య చదువుకుంటా అంటే మెడలబట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. ఏం చదువుతాడు, పడి సాగు పిల్లలు కానీ వండి పెట్టుమని అంటాడు. వద్దని లేవని సంజయ్ విజయ్ అంటాడు. ఇద్దరు కూతుర్లను పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేసిండండి ఆయన, ఏం చదివించలేదు. అటువంటి వ్యక్తి ఇవాళ మనకు 5వ తారీఖు సెప్టెంబర్ నాడు మన ఏంది టీచర్స్ డే చేస్తాం. ఇది మనం అందరం చర్చించుకోవాలి. ఈ అవమానం చేసిన అవమానకరమైన వ్యక్తులు, ఈ బ్రాహ్మణీయ దుర్మార్గమైన నీచమైన మనుషులకు ఇవ్వడం జరిగింది. అందరికీ బ్రాహ్మణుడు అంటే నీచుడి కిందనే పెట్టుకోవాలి. మనం అందరం కలిసి ఉందాం. ఇక నుంచి కూడా వాట్సాప్ మెసేజ్లలో ఎవరో పాకిస్తానీ చేసిండు, ఎవరో టెర్రరిస్టులు చేస్తాడు కాదు. మనకు నిజమైన మన ఎవరు చేస్తుంది మన వాళ్ళు, మన ఇంటి పక్క వీళ్ళు ఈ 5 కమ్యూనిటీ వాళ్ళే. ఎంత వచ్చినా కూడా మాస్టర్కి ఇవ్వద్ది పవర్ అంటే మన పవర్లోకి రావాలి. మన నిర్ణయాలు మనం తీసుకోగలగాలి, మన వాటా మనకు రావాలి, ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలి. సమాజంలో మనకు కూడా సెక్రటేరియట్లు అన్ని చోట్ల ఇప్పుడు తెలంగాణ పుణ్యమాని ఇప్పుడు రవీంద్ర భారతిలో మనకు అవకాశం వస్తుంది. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మేము తెలంగాణ యాజిబిషన్ టీఎన్యూఎస్సీ మీటింగ్ పెడదామంటే రవీంద్ర భారతిలో ఆంధ్ర వాళ్ళు దగ్గరికి రానికపోయింది. ఏం చేతనా ఎవరు కావాలి నీకు అని. అటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈ కులాలన్నీ కూడా దయచేసి మళ్ళా ఇందులో కూడా బీసీలలో కూడా ఒక స్పష్టమైన ఎంఆర్పీ సాధించినట్టుగా ఒక వర్గీకరణ చేస్తూ అందరి ఆ వచ్చిన ఫలాన్ని అందరూ సమానంగా పంచుకునే ధోరణిలో సూర్యారావు గారి నాయకత్వం ఉంటుందని, సూర్యారావు నాయకత్వాన్ని మనం గౌరవిద్దాం. ఆ దిశగా మనం అందరూ పయనించి ఆయన మన భారతరత్న ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏమేమి చేశాడు. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు చాలా మంది ఉన్నారు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు కూడా మీరు ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి, బాగా స్టడీ చేయండి. అంతదాకా ఎట్లా వచ్చింది అనేది ఒక మెసేజ్, ఒక చిన్న థీసిస్ సబ్మిట్ చేయండి. ఇది అందరికీ కూడా మార్గదర్శనం అయ్యేలా చూడమని కోరుకుంటూ జై